శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనము జనవరి నెలలో కుంభరాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో అనారోగ్యంగా ఉంటుంది. స్థాన చలనం జరుగుతుంది. దానివల్ల ధన వ్యయము, డబ్బు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సంఘంలో అగౌరవంగా ఒకరిద్దరు వ్యక్తులు మీకు ఎప్పుడు ఎగనిస్ట్గా ఉంటారు. ఈ కుంభరాశి వారికి ఈ నెలలో వారి చేత మాటలు పడడము, కలహాలు కావడము, వారి వల్ల కార్యము భంగం కావడం కూడా జరుగుతూ ఉంటుంది. తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే, నూతన వస్తు ప్రాప్తి, ఏదో నూతనమైన వస్తువులు కొనడమో, లేకుంటే బట్టలు కొనడమో, ఏదో నూతన వస్తువుగా ప్రాప్తి మాత్రం జరుగుతుంది. ధనలాభము ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. పరోపకారం చేసి మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. పరోపకారం అంటే ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడము, ఇలాంటివి చేసినప్పుడు కూడా మనకు మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి పరోపకార అయినటువంటి పనులు చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది కుంభరాశి వారికి మొదటి వారంలో. ఇక రెండవ వారంలో కనుక చూసినట్టయితే, స్థిరత్వం అనేటువంటి ఉండదు. ఎప్పుడు చంచలం తొందరగా పరిగెత్తడం, రావడం, ఇలా ఎప్పుడు ఒక స్థిరత్వం అనేటువంటిది లేకుండా పోతుంది. అపకీర్తి ఏర్పడుతుంది. ధన వ్యయము, డబ్బు ఖర్చు చేయడం, అనవసరంగా విషయాలలో డబ్బు ఖర్చు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. స్థాన చలనము, పరిగెత్తడము, ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడము, లేకుంటే ఈ ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళడము, ట్రాన్స్ఫర్ కావడము, మన ఉద్యోగస్తులకైతే ఆఫీసులో కొన్ని చిక్కులు రావడము, ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కుంభరాశి వారికి రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే, ఈ మూడవ వారం కూడా అపకీర్తి, మంచి పేరు రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చంచలమైనటువంటి బుద్ధి, ఎప్పుడు కూడా చంచలంగా ఉంటారు. ఇటు ఉద్యోగంలో ఆఫీసులో వర్క్ చేసుకుంటేనే, పని చేసుకుంటేనే మనస్సు ఎక్కడో పెట్టి ఇక్కడ తప్పులు చేయడము, దానివల్ల ఆఫీసు చేత బాధపడడం అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడు మనోవిచారము, అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. కొంతమంది శత్రువులు ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాకుండా రుణ బాధలు, అనవసరమైన దానికి ఇప్పటికే మీరు కొంత రుణం చేసి ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ రుణం చేయబోతున్నారు కుంభరాశి వారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి రుణం చేయండి. రుణ బాధ ఎక్కువగా ఉంది. ఆ రుణ బాధలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. కానీ మళ్ళీ రుణం చేసి బాధలు ఎక్కువగా పెట్టుకోకండి. రుణ బాధలు పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మూడవ వారంలో. ఇక నాలుగవ వారంలో కనుక పోయినట్టయితే, మీరు ఎక్కడ ఏ మాట మాట్లాడినా విలువ లేకుండా పోతుంది. ఎప్పుడు అశాంతిగా ఉంటారు. మనశ్శాంతి లేకపోవడము, మీ భార్యాబిడ్డలే ఒక్కొక్కసారి మీ మాట వినకపోవడం అనేటువంటి జరుగుతుంటుంది. తర్వాత అనారోగ్యంగా ఉంటుంది. సహోదరుల చేత, తమ్ముళ్ళ చేత మాటలు పడడం, ఆస్తిపాస్తుల విషయంలోనో, కుటుంబ విషయంలోనో, తమ్ముళ్ళు కానీ, అన్నల చేత కానీ, తోడబుట్టిన వాళ్ళు, అక్కలు చెల్లెళ్ళ చేత వాళ్ళు కానీ, ఈ సహోదరుల వల్ల మాటలు పడడము, పోట్లాటకు దిగడము, పోట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. వీరు ఈ నెలలో ఈ కష్టాల నుంచి కొంతవరకు తట్టుకోవాలి అంటే, కాలభైరవాష్టకము, శివస్తోత్రము రెండు కూడా పారాయణం చేయండి. శివస్తోత్రం అంటే శివునికి ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. అలాంటి స్తోత్రాల్లో ఏ స్తోత్రమైనా పర్వాలేదు. శివస్తోత్రంతో కూడుకొని కాలభైరవ అష్టకం ప్రతిరోజు కూడా చదవండి. మీకు వీలైతే ఈ జనవరి నెలలో శివుడికి అభిషేకాలు ఎన్ని సోమవారాలు వస్తాయో అన్ని సోమవారాలు జనవరి నెలలో శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇంకా మీకు వీలైతే ప్రదోషకాల పూజ, శని ప్రదోష పూజ అంటారు. అంటే శనివారం నాడు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి, సాయంకాలం పూట దీపారాధన సమయంలో మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ శని ప్రదోష పూజ చేయించుకోండి. ఈ శని బాధ తగ్గుతుంది. శనివారం నాడు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి, సాయంకాలము తలస్నానం చేసుకొని గుడికి వెళ్ళి, గుడిలో లేదా గుడికి లేకుంటే మీ ఇంట్లోనే శివలింగం ఉంటే మీకు నమశివాయ పంచాక్షరి మంత్రం చేతైనా సరే స్వామికి
అభిషేకము అర్చనలు అవన్నీ కూడా చేసుకోండి. మీకు వీలైతే ఇంట్లో చేసుకోండి, లేదా దగ్గరలో ఉన్నటువంటి ఒక స్థిర దేవాలయానికి వెళ్ళి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ప్రదోషకాల పూజ అంటారు. ఎన్ని శనివారాలు వస్తాయో జనవరి నెలలో అన్ని శనివారాలు సాయంకాలం పూట శని ప్రదోష పూజ అనేటువంటి ఒక విషయం కనుక చేసుకున్నట్టయితే మీకు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఒక శని యొక్క దోషం తగ్గి మీకు అన్ని పనులు అనుకూలమవుతాయి. దాంతోపాటు శివస్తోత్రము కాలభైరవాష్టకం రోజు చదువుకోండి. మనశ్శాంతిగా ఉండండి, సుఖంగా ఉండండి, క్షేమంగా ఉండండి. ఇది శుభం.